హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేము మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఆటోక్యాడ్లో మనం ఇవాళ క్లౌడ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, క్లౌడ్స్ ఎందుకు ఇది అని అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూనిట్ స్టడీ చేయండి. యూఎన్ ఎంటర్. చూడండి, ఎప్పుడైనా సరే ఆటోక్యాడ్లో వేసేటప్పుడు కమాండ్స్ యూజ్ చేస్తే మీకు వర్క్ అనేది తొందర అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేను ఏదైనా షార్ట్కట్ కీ చెప్తానంటే ఆ కీ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ షార్ట్కట్ కీ మీద మీకు వర్క్ తొందర అవుతుంది. ఓకేనా, ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళేసి ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్, ఓకే, క్లోజ్. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నా మనం క్లౌడ్స్ అన్నాం. క్లౌడ్స్ అంటే ఆ పేరుతోటి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఒక క్లౌడ్ షేప్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ జరుపుకుంటూ వెళ్ళండి. కలెక్షన్ ఆఫ్ ఆర్క్స్ అన్నట్టు, ఇవి ఆర్క్ల కలెక్షన్ ఇది. ఓకేనా, మనం ఇట్లా జరుపుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేశారో దాన్ని కలిపేస్తే ఇది ఒక ఆర్క్ షేప్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, దీన్ని నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ పెట్టేసుకొని మీరు ఇట్లా మౌస్ను పట్టుకొని ఇట్లా జరపండి అంతే. ఓకేనా, ఎక్కడ క్లిక్ చేయకండి, మౌస్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నేను ఎక్కడ క్లిక్ చేయట్లేదు, మళ్ళీ ఫస్ట్ పాయింట్ తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్ వరకు తీసుకొచ్చాను ఇట్లా మౌస్ని జరుపుకుంటూ. ఓకేనా, చూడండి ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసుకొని జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని మీరు స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దాకా కావాలా, ఇలా కావాలా అంటే మీరు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ పట్టుకొని మీరు దీన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మీకు పైకి కావాలంటే పైకి, అట్లా మీరు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లోకి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు క్లౌడ్ అనేది అని అంటే, ఇది చూడండి, ఈ క్లౌడ్స్ అనే షేప్ని రకరకాల మంది రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అందరికీ ఒకేలాగా యూజ్ ఉండదు. అంటే నా ఉద్దేశం ప్రకారం చూడండి, క్లౌడ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మీకు పెద్ద డ్రాయింగ్ ఇచ్చారనుకోండి, డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక డిజైన్ చేసి ఇచ్చారు. డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత దానిలో తప్పెత్తుకున్నారనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళు ఫీల్డ్లోకి పంపించారనుకోండి, అక్కడ వాళ్ళు ఇట్లా రౌండ్ సర్కిల్ పెడతారన్నట్టు. అక్కడ ఏంటంటే అక్కడ మీరు ఒక తప్పు చేశారని అర్థం అన్నట్టు. ఓకేనా, అలాగే మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఆ తప్పును మనం కరెక్ట్ చేసామా లేదా అని మళ్ళీ వాళ్ళకి పంపించాలనుకోండి. తప్పును కరెక్ట్ చేశారు మీరు. కరెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ మౌస్ ఇక్కడ తీసుకెళ్ళినా కూడా అక్కడ మీకు హెల్ప్ లాగా ఒకటి చూపిస్తుంది, చూసారు ఇంతకుముందు. ఓకేనా, అట్లా ఇక్కడ మీకు ఒకటి కింద చూడండి, ఆ డ్రాయింగ్లో ఒకటి కట్ అయిపోయి ఉంది. అంటే ఏంటిదంటే అక్కడ మీకు కరెక్ట్ రాలేదో, లేకపోతే ఆ షేప్ని మీరు కరెక్ట్ గీయలేదో అనుకున్నారనుకోండి. అలాంటప్పుడు ఎలా చూపిస్తారంటే ఇలా చూపిస్తారన్నట్టు. ఈ క్లౌడ్ తీసేసుకొని దాని చుట్టూ ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు అక్కడ చూస్తారన్నట్టు, ఆ షేప్ దగ్గర ఏదో తప్పు ఉంది అని చూస్తారన్నట్టు. ఓకేనా, అంటే ఇలానే యూజ్ చేయాలని ఏం లేదు. రకరకాల మీకు వేరేలాగా అనిపిస్తుంది, దాన్ని వేరేలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేసే దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్క్ లెంత్ అని. ఓకేనా, ఆర్క్ లెంత్లో దీనిలో క్యాపిటల్ ఏముంది కాబట్టి మీరు ఇక్కడ ఏ ప్రెస్ చేయండి, ఆ కమాండ్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, చూడండి ఆల్రెడీ ఇక్కడ ఆర్క్ మనం తీసుకున్న వెంటనే డిఫాల్ట్గా కొంత ఆర్క్ లెంత్ తీసుకుంది. ఎంత? 0.5 నుంచి 0.5 అంటే ఏంటిది, ఇది ఇంచెస్. ఇట్లుంటే ఇంచెస్ అని చెప్పాను కదా, 0.5 ఇంచెస్ 0.5 ఇంచెస్ తీసేసుకుంది. అంటే మనం ఇప్పుడు డ్రా చేసేటప్పుడు 0.5 లోపల ఉండుకుంటూనే ఈ మొత్తం మనకు సర్కిల్ అనేది డ్రా చేసింది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేను ఆర్క్ తీసేసుకున్న తర్వాత స్పెసిఫై మినిమం లెంత్ ఆఫ్ ఆర్క్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ నాకు 1 ఇంచ్ కావాలి. స్పెసిఫై ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఆర్క్ 2 ఇంచెస్ కావాలి అని ఇచ్చేసి నేను ఇప్పుడు డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను డ్రా చేస్తే చూడండి, దానికంటే ఆ ఆర్క్ లెంత్ అనేవి పెద్దగా వస్తున్నాయి. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మళ్ళీ నేను ఆర్క్ ప్రెస్ చేస్తే మళ్ళీ అదే యాక్టివేట్ అయిపోతుంది. ఏ ప్రెస్ చేస్తే ఆర్క్ లెంత్ వచ్చేసింది. లెంత్ ఈసారి వచ్చేసి 2 ఇచ్చేసాను, తర్వాత వచ్చేసి 4 అని ఇచ్చేసి మ్యాక్సిమం లెంత్ 4 ఇచ్చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. స్పేస్ ఏ, మినిమం లెంత్ వచ్చేసి 2, మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 4. ఓకేనా, ఇచ్చేసి స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ అని అంటుంది, ఇచ్చేయండి. ఇట్లా ఇచ్చేసి ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ మధ్యలో ఇవి ఉంది చూసారా, ఈ గ్యాప్ అనేటివి 2 నుంచి 4 మధ్యలో ఉండుకుంటూ వస్తాయి అన్నట్టు ఇవి. ఓకేనా, తర్వాత చూడండి, దీనిలో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్లోనే ఆబ్జెక్ట్ అని ఉంది. ఆబ్జెక్ట్ ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత క్లౌడ్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అంటే ఏంటి, షార్ట్కట్కి అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఏముంటో అది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. మీకు ఏ ఆబ్జెక్ట్ని ఆర్క్ లాగా మార్చాలో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, అది సర్కిల్ని ఇలా మార్చేసింది క్లౌడ్ లాగా. కాకపోతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది చూడండి, రివర్స్ డైరెక్షన్ ఇస్తారు నో అని అడుగుతుంది. ప్రస్తుతానికి మనం నో అని తీసేసుకొని ఎంటర్ అందాం. ఓకేనా, చూడండి మళ్ళీ నేను సర్కిల్ తీసుకొని ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ క్లౌడ్లోకి వెళ్ళేసి ఆబ్జెక్ట్ తీసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసాను.
తర్వాత ఇక్కడ రివర్స్ చేయాలా వద్దా అంటుంది. నేను ఈసారి ఎస్ ప్రెస్ చేస్తాను. వై ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి అది రివర్స్ అయింది. ఇంతకుముందు మన లోపలి వైపుకి వస్తే ఈ ఆర్క్ కలెక్షన్ అంతా బయట వైపు వచ్చింది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి దానిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటి అంటే స్టైల్ అని. ఓకేనా. ఎస్ తీసేసుకుంటే స్టైల్ అని వస్తుంది. ఎస్ తీసేసుకుని నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇందులో సెలెక్ట్ ద స్టైల్ నార్మల్ అని వచ్చింది. తర్వాత వచ్చేసి కాలిగ్రఫీ అని వచ్చింది. నార్మల్ అంటే మనం జనరల్గా డ్రా చేసేదే నార్మల్ది. ఇది వచ్చేసి కాలిగ్రఫీ అని ఉంది కదా, దీనిలో సి ఉంది క్యాపిటల్లో, కాబట్టి సి ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత స్టైల్లోకి వెళ్ళేసి సి ప్రెస్ చేయండి. సి ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు జరిపితే ఇదంతా మీకు చూడండి కర్వ్స్ లాగా వచ్చింది. అంటే దాంతో పోల్చుకుంటే కొంచెం లావు వచ్చింది అన్నట్టు. ఓకేనా. దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలి అంటే స్టైల్స్లోకి వెళ్ళేసి కాలిగ్రఫీ కాకుండా నార్మల్ ఎన్ తీసేసుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం జరుపుతూ ఉంటే అది ఏంటంటే నార్మల్గా వస్తాయి అన్నట్టు. ఇలా మనం కౌట్స్ని యూజ్ చేసుకోవచ్చు.